వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల ప్రజలని కలుస్తున్నారు. పార్టీ నేతలతోనూ సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై నేతలతో చర్చిస్తున్నారు. తాను ఖచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని స్పష్టం చేశారు. క్యాడర్కి భరోసా ఇస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పులివెందులకు జగన్ వెళ్లడం ఇదే తొలిసారి. పులివెందులలో వైఎస్ఆర్ ఘట్ను సందర్శిస్తారు. తండ్రి సమాధికి నివాళులర్పిస్తారు. అనంతరం పులివెందులలో పర్యటిస్తారు. మొన్నటి ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇడుపులపాయలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. కడప లోక్సభ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకోనున్నారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది. పులివెందుల, బద్వేలు, రాజంపేటలో మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకోనున్నారు. పులివెందుల పర్యటన తర్వాత ఈ నెల 22న తాడేపల్లిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంపై చర్చించడం, పార్టీ క్యాడర్పై దాడులు, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంపై ఎలా ఎదురుదాడికి దిగాల్సి ఉంటుందనే విషయాలపై చర్చించనున్నారు. పార్టీ పటిష్టం చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను పార్టీ నాయకుల నుంచి స్వీకరించడానికి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. దీని తర్వాత జిల్లాల వారీగా సమీక్షలు చేసి ఆపై ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది.